హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎట్లా ఉన్నారు అందరూ? సో ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో మమ్మీ ఈరోజు ఎల్లమ్మ పూజ చేస్తా అని చెప్పింది. అంటే ఎల్లమ్మ శాఖ అంటారు మా దగ్గర. సో అది ఇయర్లీ వన్స్ చేస్తారు. అంటే సరే అది మినీ వ్లాగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ లెట్స్ గో. జుట్టు వదిలేసి ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది మమ్మీ ఇప్పుడు. అసలు ఘోరంగా వేడి స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ చాలా అంటే చాలా వేడి ఉండే, బయట కనిపిస్తుంది క్లైమేట్ అట్లా, కానీ ఇట్ వాజ్ లైక్ హాట్. అండ్ స్టే హైడ్రేటెడ్, ఎక్కువ వాటర్ తీసుకోండి, సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ఆటో అన్న అయితే ఆటో ఎక్కినప్పటి నుండి ఫోన్ మాట్లాడుతూనే ఉండు. ఒక్క రూట్ నుండి పోవాల్సింది లాంగ్ రూట్ నుంచి షార్ట్ కట్ అవుతుంది మేడం అని తీసుకొచ్చిండు. అండ్ ఫైనల్లీ మా ఓల్డ్ సిటీకి అయితే వచ్చేసినాం. ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ వాళ్ళు ఇంకా అప్పటికి చేస్తుండే పూజ. అండ్ ఈ ప్రసాదం చేస్తారనమాట. పరమాన్నం, పెసరపప్పు, ఆకుకూర, పెరుగన్నం, పచ్చిపులుసు అండ్ ఈ స్వీట్స్, ఇది 2 చేస్తారు. సో మమ్మీ చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఈ పూజ చేస్తారు. సో యాక్చువల్లీ నిన్న పౌర్ణమి ఉండే అని చెప్పి నిన్నటి నుండే స్టార్ట్ అయినాయి అంట ఈ పూజలు. అండ్ ఒకవేళ నిన్న చేయకపోతే ట్యూస్డే ఆర్ థర్స్డే చేస్తుంది అన్నమాట. అండ్ ఈ పూజకి పచ్చి పులుసులో ఇంకా పెసరపప్పులో పోసి పెట్టరు అనమాట. జస్ట్ అంటే కొంతమంది తాలింపు అంటారు కదా, అది నార్మల్గా చేస్తారు. అండ్ మమ్మీ ఫస్ట్ మా చుట్టుకమ్మకి పసుపు బొట్టు ఇచ్చేసి తర్వాత మాకి ఇచ్చేసి ఇంకా పూజ స్టార్ట్ చేసింది. సో ఇంట్లో పూజ చేసి అమ్మవారికి ఇట్లా పీట పెట్టి ఇలా కట్టి పూజించింది. నీ రూపు చూసే సక్కదనం ఎల్లమవో ఎల్లమను సులగమో చూడాలమా ఎల్లమవో ఎల్లమ రూపు చూసే సక్కదనం ఎల్లమవో ఎల్లమను సల్లగమము చూడాలమా ఎల్లమవో ఎల్లమా. అండ్ దేవుడి కోసం చేసిన ప్రసాదం ఎంత బాగుంటుంది, ఎంత టేస్టీ యమ్మీ ఉంటుంది అంటే ఇంకా తినేసి అప్పటికి లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినా. అండ్ ఇది మా ఇంటి దగ్గర, చంద్రాయన్ గుట్ట దగ్గర ఉన్న చిత్రగుప్తుని టెంపుల్. ఓన్లీ ఇండియాలో 2 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ అందులో లోపల సాయిబాబా, శివుడు, అన్ని టెంపుల్స్ ఉంటాయి. ఒకసారి కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. సో అలా నా డే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఈ పూజ చేసుకుంటారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.